ఎవరు ముందుకు రావట్లే. సవిత్రీభిర్వాచాం శశిమనిశిలాభంగ రుచిభిః వసిన్యాద్యాభిస్త్వాం సహజననీ సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః వచోభిర్వాగ్దేవీ వదన కమలా మోదమధురైః. అందరు మళ్ళా రివిజన్ చేసుకున్నారా? ఒకసారి మనసుకి గుర్తు చేసుకున్నారా? ట్యూన్ని చేసుకొని ఉంటారులే, ఎవ్వరు పలకట్లా. వంశీ ఆంటీ చేసుకున్నామండి. తర్వాత హలో ఆంటీ, చదువుతావా? లేదంటే ఆఫీస్ లో ఉన్నా. ఆఫీస్లో ఉన్నావా? ఓకే అమ్మా, చదువు. తనుఛాయాభిస్తే తరుణతరణి శ్రీసరణిభిః దివం సర్వాముర్వీం అరుణిమనిమగ్నాం స్మరతి యః భవంతస్య వనహరిణశాలీన నయనా సహోర్వశ్యావశ్యాః కతి కతి న గీర్వాణ గణికా. వెరీ గుడ్ అమ్మ, ఇంకొంచెం సాధన చేస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది. అమ్మ ఎవరన్నా చదువుతారా? ఇంతకెవరు నేను చదువుతానన్నారు? నేనేనా ఆంటీ? దీపిక అని. చదువమ్మా. రెండునా ఆంటీ? 18 చదువుతా, 17 చదువు. సవిత్రీభిర్వాచాం శశిమనిశిలాభంగరుచిభిః వసిన్యాద్యాభిస్త్వాం సహజననీ సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః వచోభిర్వాగ్దేవీ వదన కమలా మోదమధురైః. ఓకే, కొంచెం హుషారుగా చదవచ్చు. వాయిస్ లో అంటే మనిషి యాక్టివ్నెస్ కాదమ్మా, వాయిస్ లో హుషారు అంతే. సరే ఆంటీ. ఇంకెవరు చదువుతారు? 18 చదువుతానంటే చదువు. స్టార్ట్ చేయండి. తనుఛాయాభిస్తే తరుణతరణి శ్రీశరణిభిః దివం సర్వాముర్వీం అరుణిమనిమగ్నా స్మరతి యః భవంతస్య వనహరిణశాలీన నయనా సహోర్వశ్యావశ్యాః కతి కతి న గీర్వాణ గణికా. ఆంటీ కొంచెం మెళకువలు చూస్తున్నా కొద్దిగా. ఓకే. పైకి వెళ్ళి ఆంటీ వాయిస్ కట్ అవుతుంది. ఆంటీ వాయిస్ అర్థం అవ్వట్లేదు. దివం సర్వాముర్వీం. ఇప్పుడు వినపడుతుందా? వినిపిస్తుంది ఆంటీ. ఇప్పుడు ఓకే. ఏమ్మా, సౌండ్ ఏదో తక్కువగా ఉందా ఆంటీ? ఎందుకో లేదే, ఫుల్ పెట్టున్నానే. క్లమ్జీగా ఉందా ఆంటీ వాయిస్?
ఏమ్మా? క్లమ్జీగా ఉంది. ఉండండి ఒక్క నిమిషం, పిల్లలకి చూపిస్తాను. ఇంకేదన్నా ఉంది. సర్వాముర్వీం దివం ఆ, సర్వాముర్వి అంతే కరెక్ట్. అరుణిమణిమగ్నా స్మరతి యః భవంతస్య వనహరిణశాలీననయనా తతోర్వస్యావస్యాః కతి కతి న గీర్వాణగణికా. కరెక్ట్ అమ్మ, ఇప్పుడు కరెక్ట్ ఓకే. అయింది. అక్కడ అది ఓకే. ఆ సర్వ సా దగ్గర పైకి పోయిందనుకో, రాగం హై పిచ్కి వెళ్ళిపోద్ది తర్వాత. ఓకే. 17వ శ్లోకం అమ్మ, ఎవరు చదువుతారు, పలుకుతారు? 17 నేను చదువుతా పిన్ని. ఓకే అమ్మ. సవిత్రీభిర్వాచాం శశిమణిశిలాభంగరుచిభిः వసిన్యాద్యాభిస్వాం సహజననీ సంచంతి యతి యః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిः వచోభిర్వాగ్దేవీ వదన కమలామోదమధురైః. ఓకే, కొంచెం సకర్త కావ్యానాం సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిः వచోభిర్వాగ్దేవీ వదన కమలామోదమధురైః. ఇక్కడ అక్కడ మెళుకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వచో వీర్వాగ్దేవి, వీ ఉంది, వీకి పొల్లు ఉంది, పొల్లు పెట్టాలి, అక్షరాన్ని పైకి తీసుకెళ్ళకూడదు, కిందకు ఉండాలి. వచో వీర్వాగ్దేవి వాగ్దేవి వదన్. వీని ఎట్లా పలికించావు, ఆ పక్కన వదన కమల అలా వచ్చేయాలి. వచోభిర్వాగ్దేవి వదన కమలామోదమధురైః. వెరీ గుడ్, అంతే. అట్లాంటి మెళుకువలే కొంచెం గమనించుకోవాల్సింది. ఓకే పిన్ని. చాలా మటుకు దగ్గరగానే వచ్చావు, పాత రాగాలు వదిలేసినట్టున్నావులే. పాతవి మైండ్ కి వస్తానే ఉంటాయి. పర్వాలేదమ్మా, కొంచెం 18 చదవమంటావా? ఏమ్మా? 18 కూడా చదవమంటావా? ఇంకెవరైనా చదువుతారేమో చూస్తాను, లేకపోతే చదువుతున్నాడు. అట్లాగే. ఎవరైనా చదువుతారమ్మా? 18 చదవండి. మానసానా? చదువమ్మా, చదువమ్మా. సునీత తనుఛాయాభిస్తే తరుణతరణి శ్రీతరణిభిః దివం సర్వాముర్వి అరుణిమణిమగ్నాం స్మరతి యః భవంతస్య వనహరిణశాలీననయనా సహోస్యావస్యాః కతి కతి న గీర్వాణగణికాః. కొంచెం 2 లైన్లు ఒక రాగం, 2 లైన్లు ఒక రాగం వచ్చిందమ్మా. కొంచెం ఇప్పుడు ఆడియో పెడతారులే, నీ దగ్గర ఉంటే ఇంకా 2 సార్లు విన్నామంటే కరెక్ట్ అయిపోతావు. కొంచెం ఓకే అండి. సరే అమ్మ. కొత్త శ్లోకంలో పద్మావతి ఎవరమ్మా? పద్మావతి నేనండి. చెప్తారా? చెప్పండి. మొన్న నేను పద్మావతి అని పిలిచాను, ఆ రోజు మీరు జాయిన్ అవ్వలేదేమో. నేను సాటర్డే క్లాస్ లేదు కదా, ఫ్రైడే జాయిన్ అవ్వలేదు నేను.
చెప్పమ్మా. తను ఛాయాభిస్తే తనుశ్చాయాభిస్తే తరుణి తరణి శ్రీసరణిభిః దీవం సర్వాముర్విం అరుణిమనిమగ్నాం స్మరతి యః భవంత్యస్యాత్రస్యత్ వనహరిణశాలీన నయనా సహోర్వాస్యావస్యాః కతి కతిన గిర్వాణ గణికా. గీర్వాణ గణిక. గీర్వాణ, గీకి పొల్లు ఉంది కదా, గీకి గీర్వాణ గీర్వాణ గణికాహ. పర్వాలేదమ్మా, కొంచెం పదాలు అక్కడక్కడ కూడా కొంచెం ఇంకొకసారి చదువు. తను ఛాయ తనుశ్చాయాభిస్తే తరుణ తరణి శ్రీసరణిభిః దీవం ఇక్కడ శ్రీ సరణిభిః డౌన్ చేసినట్టు ఉండాలి. శ్రీ సరణిభిః శ్రీసరణిభిః దివం తనుశ్చాయాభిస్తే తరుణతరణి శ్రీసరణిభిః దీవం సర్వాముర్విం అరుణిమనిమగ్నాం స్మరతి యః. ముర్వీం. ముర్వీం, రీకి దీర్ఘం ఉంది కదా, పొల్లు ఉంది కదా, ముర్వీం. దివం సర్వాముర్వీం. దివం సర్వాముర్విం అరుణిమనిమగ్నాం స్మరతి యః. భవంత్యస్యాత్రస్యత్ వనహరిణశాలీన నయనా సహోర్వస్యావస్యాః కతి కతిన గీర్వాణ గణికా. వెరీ గుడ్ అమ్మా. కొంచెం కొంచెం ధైర్యంగా ముందుకు వచ్చావు, చాలు పాడడానికి. అది కొంచెం కొంచెం మెళుకోలేను. ఇప్పుడు ఇవాళ ఆడియో పెడతారు, అది విన్నారంటే కరెక్ట్ చేసుకోవచ్చు. మీరు వింటూ ఉంటే కరెక్ట్ అయిపోతుంది. ఆడియో పెట్టండి. ఈ రోజు వస్తుందమ్మా, ఈ రోజు పెడతారు. అంటే నేను 17 చదువుతాను. ఏమ్మా? నేను 17 చదువుతాను ఒక్కసారి. చదువు అమ్మాయి. సవిత్రీభిర్వాచాం శశిమణిశిలాభంగరుచిభిః వసిన్యాజ్యాభిస్త్వాం సహజనని సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః వచోభిర్వాగ్దేవి వదన కమలామోదమధురైః. వెరీ గుడ్ అమ్మా. కొంచెం దగ్గరకు వచ్చావు, దగ్గరలో ఉన్నావు. కొద్దిగా మెళుకువలు అంతే. ఓకే అండి. నువ్వు కొత్త కదా. నేను కూడా ఏమ్మా? నేను ఆఫీస్లో ఉన్నా. ఆఫీస్లో ఉండి పాడావా? వెరీ గుడ్. ఆ ఇంట్రెస్ట్ ఉంటే, ఆ శ్రద్ధ ఉంటే, అదేనమ్మా అన్నిటికీ శ్రద్ధే ప్రధానం. శ్రద్ధ ఉంటే చక్కగా మనము ముందుకు రాగలుగుతాము. నువ్వు ఆఫీస్లో ఉండి కూడా చేసావు చూడు. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా. ఒక చిన్న మాట, ఎస్టర్డే అంత చాలా చక్కగా చెప్పారు. నరసింహస్వామిది కానీ ఏదైనా కానీ చాలా బాగా అర్థమైందండి శ్లోకానికి అర్థం. నిన్న చెప్పుకున్నదా? వెరీ గుడ్. ఓకే అమ్మా. అది మీ మనసుకి అర్థమైతే చాలు. ఆ భావనలో ఇలాంటివి మనం వింటూ ఉంటే ఆ భావనలు మన మనసులో ఉంటాయమ్మా. అందుకే సత్సంగం అనేది. సత్సంగము మంచి వాళ్ళతో కలిసి, మంచి చెడు అని మనం తెలియదు. ఎవరు మంచి వాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో అని తెలియదు. కానీ మనము పరిచయాలు పెంచుకొని మంచి అనేది మనకి కొంతమంది దగ్గర దొరుకుద్ది. ఆ దొరికిన వాళ్ళతోటి మనం పాల్గొంటూ ఉంటే కొన్ని మంచి విషయాలు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి విషయాలు అది మన మనసులో గుర్తుంచుకోవాలి. అవి మన మనసులో గుర్తున్నప్పుడు
మనము దాన్ని పాటించడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే అమ్మా. నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించినందువలన ఏ ప్రయోజనం ఉందని చెప్పాను? ఆరోగ్యము, ఐశ్వర్యము అన్నీ లభిస్తాయి. ఏది కావాలంటే దాన్ని, ముఖ్యంగా నరసింహస్వామి తనకి ఆరోగ్యం, ఐశ్వర్యం ఈ రెండు ఖచ్చితంగా లభిస్తుంది. ఆ స్తోత్రాన్ని పారాయణం మన శంకర భగవత్పాదుల వారే దానిని కూడా మన జగత్తుగా మన భక్తులకు అందించారు, మన మానవాడికి అందించారు. ఓకే అమ్మా, 19వ శ్లోకంలోకి వెళ్దాం. కొత్త శ్లోకం ఎవరు పలుకుతారమ్మా? విజయలక్ష్మి చెప్పండి అండి. 19వ శ్లోకం పలుకమ్మా. ముఖం బిందుం కృత్వా, ముఖం బిందుం కృత్వా, కామ అక్కడ. ముఖం బిందుం కృత్వా, ముఖం బిందుం కృత్వా, కుచయుగమధస్తస్య తదధో, కుచయుగమధస్తస్య తదధో, కుచయుగమధస్తస్య తదధో, కుచయుగమధస్తస్య తదధో, ముఖం బిందుం కృత్వా కుచయుగమధస్తస్య తదధో. పైకి ఆపాలి, మీకు గుర్తుకు చెప్తున్నా. ముఖం బిందుం కృత్వా కుచయుగమధస్తస్య తదధో, ముఖం బిందుం కృత్వా కుచయుగమధస్తస్య తదధో, హరార్థం ధ్యాయేద్యో, హరార్థం ధ్యాయేజ్జో, అక్కడ కామ. హరార్థం ధ్యాయేద్యో, హరార్థం ధ్యాయేజ్జో, హర మహిషితే మన్మథ కలాం, హర మహిషితే మన్మద కలాం. ఇది కూడా ఎక్కడ ఆపాము? హర అదే ఎక్కడ ఆపాము? పైకి ఆపామా కిందకి ఆపామా? కిందకి. మన్మద కలాం ఒకే లైన్లో ఆపాం. మన్మద కలాం, మన్మద కలాం, కలాం అని డౌన్ చేయకూడదు అనమాట. హరార్థం ధ్యాయేద్యో హర మహిషితే మన్మద కలాం, హరార్థం ధ్యాయేజ్జో హర మహిషితే మన్మద కలాం. హర దగ్గర కూడా కామా పెట్టుకోండమ్మా, చిన్న పాస్ ఇవ్వాలి అక్కడ, చిన్న కొంచెం. హరార్థం ధ్యాయేద్యో హర మహిషితే మన్మథ కలాం, హరార్థం ధ్యాయేజ్జో హర మహిషితే మన్మద కలాం. కలాం కలాం. ససద్యే సంక్షోభం, ససజ్జేనా ఆంటీ? ససద్య, ససజ్జ. ససజ్జ సంక్షోభ్యం, సంక్షోభం కామ అక్కడ. ససద్య సంక్షోభం, ససజ్జ సంక్షోభం, ససద్య సంక్షోభం, ససజ్జ సంక్షోభం. నయతి వనితా ఇత్యతి లఘు, నయతి వనితా ఇచ్చతి లఘు, నయతి వనితా ఇత్యతి లఘు, నయతి వనితా ఇచ్చతి లఘు, ఇత్యతి లఘు, ఇత్యతి లఘు. తాకు యావత్ తియతి యతి. నయతి వనితా ఇత్యతి లఘు, నయతి వనితా ఇచ్చతి లఘు,
త్రిలోకీమప్యాసు త్రిలోకీమప్యాసు కామమ్మ అక్కడ త్రిలోకీమప్యాసు త్రిలోకీమప్యాసు భ్రమయతి రవీందు స్తనయుగా భ్రమయతి రవీందుస్తనయుగా త్రిలోకీమప్యాసు త్రిలోకీమప్యాసు భ్రమయతి రవీందు స్తనయుగా భ్రమయతి రవీందుస్తనయుగా. ఒకసారి మొత్తం చదువుతాను. ముఖం బిందుం కృత్వా కుచయుగమధస్తస్య తదధో హరార్థం ధ్యాయేద్యో హర మహిషితే మన్మథ కలాం ససద్య సంక్షోభం నయతి వనితా ఇత్యతి లఘు త్రిలోకీమప్యాసు భ్రమయతి రవీందు స్తనయుగా. ఓకే. ముఖం బిందుం కృత్వా కుచయుగమధస్తస్య తదధో హరార్థం జాయేజో హర మహిషితే మన్మద కలాం ససజ్జ సంక్షోభం నయతి వనితా ఇచ్చతి లఘు త్రిలోకీమప్యాసు భ్రమయతి రవీందుస్తనయుగా. రవి వీకు పొల్లుంది కదా, రవీందు స్తనయుగం. ఇంకొకసారి ఆలయం త్రిలోకీమప్యాసు భ్రమయతి రవీందుస్తనయుగా. అక్కడ వీ దగ్గర త్రిలోకీమప్యాసు భ్రమయతి రవీందుస్తనయుగా. త్రిలోకీమప్యాసు భ్రమయతి రవీందుస్తనయుగా. రవీందు అమ్మ, వి రవీందు అను. రవీందు రవీందు అంటున్నాం అనమాట. రవీందు స్తనయుగం. ఇంకొకసారి త్రిలోకీమప్యాసు భ్రమయతి రవీందుస్తనయుగా. రవీందుస్తనయుగా డౌన్ రావాలి. రవీందుస్తనయుగా. ఓకే, థ్యాంక్ యూ. ఈ శ్లోకం యొక్క వివరణ. ఈ శ్లోకం చదివినందువలన సాధించిన వారికి శ్రీ విద్యా స్వరూపం అంటే శ్రీ విద్య, అదొక శ్రీ విద్య అని ఉంటుందమ్మా. ఆ శ్రీ విద్య లభిస్తుందట, జీవన్ముక్తి లభిస్తుందట. జీవన్ముక్తి. ఈ శ్లోకంలో శంకర భగవత్పాదుల వారు అమ్మవారి విద్యా స్వరూపంలోని కామరాజకూటము అయిన 2వ మంత్ర భాగాన్ని ఆ తల్లి విరాట్ రూపంగా భావించి ఎవరు ధ్యానిస్తారో వారు సర్వసిద్ధులను వశం చేసుకొని ముల్లోకాలను మోహపెట్టగలరు అని చెబుతున్నారు. వారు అమ్మవారి విద్యా స్వరూపం కామరాజకూటమి అయిన 2వ మంత్ర భాగము కామరాజకూటమి అని అంటారుట. ఆ తల్లి విరాట్ రూపంగా భావించి, ఆ తల్లిని విరాట్ రూపంగా మన మనసులో గొప్ప తల్లిగా భావించాలి. విరాట్ రూపంగా భావించి ఎవరు ధ్యానిస్తారో ఆ తల్లిని మనము ఆ తల్లిని స్వస్వరూపంగా భావించి, అంటే ఒక విగ్రహం కాదు,
ఒక అమ్మవారుగా, ఒక తల్లిగా, విరాట్ రూపంగా ఎవరైతే భావించి ఎవరు ధ్యానిస్తారో వారు సర్వసిద్ధులను వశం చేసుకొని ముల్లోకాలను మోహపెట్టగలరుట. అంటే సర్వసిద్ధులు, అన్ని రకాల సిద్ధులు లభిస్తాయట. ఆ కామరాజ కూటమి అని మంత్రభాగాన్ని వాళ్ళు చేసినందువల్ల ఆ భాగాన్ని విరాట్ రూపంగా భావించి ఎవరు ధ్యానిస్తారు? చాలా మంది ఉంటారు కదా, రకరకాల ధ్యానాలు చేసేవాళ్ళు, జపాలు చేసేవాళ్ళు. వారికి ఏది కావాలంటే ఆ కోరిక నెరవేరుతుందట ఈ శ్లోకం వలన. ముఖం బిందుం కృత్వానగానే మన పవిత్ర భారతదేశ భౌగోళిక రూపం ఆచార్యుల వారి హృదయంలో మెదిలిందట. ముఖం బిందుం కృత్వా, ఆ శ్లోకం, ఆ వర్డింగ్ ఆయనకి రాగానే మన భారతదేశం యొక్క భౌగోళిక రూపం ఆచార్యుల వారి హృదయంలో మెదిలింది. అంటే ఆ అమ్మవారి యొక్క రూపము మన భౌగోళిక రూపంగా ఆచార్యుల వారి హృదయంలో మెదిలిందట. కాశ్మీరు, నేపాలు, కన్యాకుమారి త్రికోణం కాగా కాశీ బిందువుగా భావించారు ఆచార్యుల వారు. కాశీని బిందువుగా, మధ్య కోణంగా, అంటే బిందువుగా మధ్య కోణంగా భావించారంటే అగ్రస్థానంలో ఉంటుంది కదా త్రికోణానికి. ఆచార్యుల వారు అలా కాశీని భావించారట అగ్రస్థానం అని. ఏ మహాయోగీశ్వరుడైనా అలాగే భావిస్తాడు. ఈ దేశాన్ని శ్రీచక్రంతో పోల్చుకోగల దివ్య సంస్కారం ఉంటే శ్రీ జగన్మాత ముఖారవిందంని ఆకాశంగా భావించాలి. జగన్మాత ముఖారవిందాన్ని ఆకాశంగా భావించమని చెప్తున్నారు. మన ప్రస్తుత యుగంలో మనం భావించాల్సింది ఆకాశమే. అన్నిటికైనా అగ్రస్థానమైన ఆకాశాన్ని అమ్మవారి ముఖారవిందంగా భావించమంటున్నారు. ఆ తల్లి విరాట్ రూపాన్ని కొందరి సాధకులు అలా ధ్యానిస్తారు కనుక సూర్యచంద్రులు ఆమె స్తనయుగం. పగటికి వెలుగును ప్రసాదిస్తూ సర్వ ప్రాణికోటికి జవజీవాలను జీవిత కర్తవ్య శక్తిని ప్రసాదించే కాలం విలువలను విధులను తెలిపే కర్మసాక్షి సూర్యుడు. కాలస్వరూపం ఒక స్థనం కాగా రెండవ స్థనం చంద్రుడు. ఇదే మనస్సు. ఎంత అద్భుతంగా ఆమె యొక్క అంగాన్ని వివరించారు, ప్రతి అణువుని వర్ణించారు. అంటే ఇలాంటిది. ఒక స్థనము సూర్యుడైతే రెండవ స్థనం చంద్రుడట. ఆమె చనుబాలు ప్రసాదించి ఆహారాన్ని అందించి జీవకోటికి ఎలా జీవన్ముక్తి లభిస్తుందో సూర్యుడు చంద్రుడు వల్ల కూడా వెలుగు కాంతి ప్రసాదించినందువలన మనకు ఎంతటి జీవనం జరుగుతుంది. దానిని ఆమె స్థనాలతో పోల్చారు మన కవీశ్వరుడు. అది స్వామి చెప్పిందే, మన ఈశ్వరుడు చెప్పిందే. జీవాలను జీవిత కర్తవ్య శక్తిని ప్రసాదించే కాలం విలువను తెలిపి కర్మసాక్షి సూర్యుడు. కాలస్వరూపం ఒక స్థానం కాగా రెండవ స్థానం చంద్రుడు. ఇదే మనస్సు. శీత కిరణాలతో రాత్రి కర్తవ్యాలను, రాత్రి వేళ స్థిమితంగా చేసే సదాలోచనలు, రేపటి రోజు నిర్వర్తించవలసిన కర్తవ్యాల బేరీజు, ఆధ్యాత్మికమైన భావాలు అన్నీ ఈ మనసు యొక్క భావనా తీవ్రత పైన, ఆ మనసు యొక్క పూర్వజన్మ సంస్కారం, పుణ్య విశేషం పైన ఆధారపడి ఉంటాయి. రాత్రి చంద్రుడు ఉదయిస్తాడు, రాత్రిపూట సాయం సంధ్యాకాల సమయంలో చంద్రుడు ఉదయిస్తాడు కదా. ఆ ఉదయించగానే మనలో రాత్రి వేళ స్థిమితమైన ఆలోచనలు, రేపటి రోజున ఏం చేయాలి అనే ఆలోచనలు, మనము నిద్రించే లోపలే, అంటే మనం ఆధ్యాత్మికంగా గురువులుగా ఉన్నవాళ్ళు రేపటి సాధన గురించి ఆలోచిస్తారు. మనము ఈ జీవనంలో ఉన్నాం కాబట్టి ఈ జీవనం గురించి రేపు ఏం పనులు చేసుకోవాలి, ఏది నిర్వర్తించాలి, ఎలా మనం రేపు గడపాలి అనే వాటిని ఆలోచిస్తుంటాం కదా.
ఆధ్యాత్మికమైన భావాలు అన్ని ఈ మనసు యొక్క భావన తీవ్రత పైన. ఏది కూడా, ఏ భావన ఎక్కడ కూడా చంద్రుడు వచ్చిన తర్వాత ఈ భావాలు మనలో పెరుగుతాయి అని చెప్తున్నారు. ఈ భావనలతో, ఈ మనస్సుతో ఉండడం అనేది పూర్వజన్మ సుకృతమట. పూర్వజన్మ పుణ్య విశేషం ఉంటే ఆధ్యాత్మిక భావనలు ఆధారపడి ఉంటాయి. అవన్నీ మానవులకు, సర్వ ప్రాణికోటికి తన అమృత క్షీరధారలచే చనుబాల ద్వారా అందించే ఆ జగన్మాత. తన చనుబాల ద్వారా అందిస్తుంది అందరికీ. దాన్ని అందుకునే శక్తి కొందరికే ఉంటది. అందుకున్న వాళ్ళకి అన్ని సంస్కారం, పూర్వజన్మ పుణ్య విశేషం పైనే ఆ మానవుడు సర్వ ప్రాణికోటికి కూడా అధికుడుగా ఉంటాడుట. అంటే మన శంకర భగవత్పాదుల వారిలాగా, మన గురువు గారిలాగా. ఆయన అంతే కదా, ఆమె చనుబాలు తాగినందువల్లే కదా ఇంత శక్తి, ఇంత కవిత్వ శక్తి, ఇంత అద్భుతమైన కావ్యాలని మనకు అందించగలిగారు. దానిని చంద్రుడితో, సూర్యుడితో పోల్చి మన సామాజిక ప్రపంచంలో చంద్రుడు, సూర్యుడు ఎలా మనకి లభించాల్సినవి. ఇప్పుడు చంద్రుడు ఉదయించినందువల్లనే మనకి చల్లటి వెలుగు వస్తుంది, చల్లటి కాంతి వస్తుంది. దాని వలన మన భావనలు చల్లగా ఉంటాయి, ఆధ్యాత్మిక భావనలు ఆలోచించే వాళ్ళు ఉంటారు అని. సూర్యుడి వల్ల జీవకోటికి ఎంత ప్రాణశక్తి వస్తుంది. ఇప్పుడు ఆకులకి రంగు, ఆకులకి జీవం, మొక్కకి జీవం సూర్యుడి వల్లే కదా. సూర్యుడు ఉదయించిన తర్వాతే కదా మొక్కలు హుషారుగా ఉంటాయి. చంద్రుడి వల్ల చల్లబడి, సూర్యుడి వల్ల వికసించి అన్ని ఎప్పుడు ఎలా అందించాలో అప్పుడు సూర్య చంద్రుల్ని, వీరి ఇరువురిని అమ్మవారి యొక్క స్థనాలతో పోల్చారు మన స్వామి శంకర భగవత్పాదుల వారు. హరార్థం అనగా హరునిలో సగం శక్తి అయిన ఆ తల్లి రూపాన్ని ఎవరైతే మన్మథ కళగా, మన్మథ విద్య అయిన శ్రీ విద్యా స్వరూపిణిగా ఉపాసిస్తారో, మన్మథ విద్యే దీనిని కామరాజు బీజం అంటారుట. అక్షరాలలో అయితే ద్రాం, ద్రీం, బ్లీం, బ్లూం సహా అని గురుబోధ ద్వారా మంత్రోపదేశాన్ని పొందిన వాళ్ళే ఈ అక్షరాలని అభ్యసించడానికి అర్హత ఉంటుంది. హరార్థం అనగా హరునిలో సగం శక్తి అయిన ఆ తల్లి రూపాన్ని అక్షర రూపంలో అరసున్నారుగా భావించారుట. ఎవరైతే దానిని మన్మథ కళ అంటారుట. మన్మథ విద్య అయిన శ్రీ విద్యా స్వరూపిణిగా, మన్మథ విద్య దానిని అభ్యసించిన వాళ్ళు విద్యాస్వరూపిణిగా అమ్మవారిని ఉపాసిస్తారు. ఈ మంత్రాన్ని ద్రాం, ద్రీం, క్లీం, బ్లూం సహా అనే గురుబోధ ద్వారా మంత్రోపదేశాన్ని జపిస్తారు. ఆ తల్లి విరాట్ రూపం దర్శించి వారికి సర్వసిద్ధి స్వరూపిణి అయిన దేవతలను కూడా మోహపెట్టగలరుట. వారే ఇతనికి దాస్యం చేయగలరు. అంత శక్తిని పొంది అణిమాద్యష్ట సిద్ధుల్ని పొందుతారుట. పొంది ఆ దేవతలని వారి దగ్గరికి రప్పించుకోగల శక్తిని పొందుతారుట. ఎంత అద్భుతమైన భావన చూడండి, ఎంత అద్భుతంగా ఉందో అమ్మవారిని ఆరాధించిన వారికి. ఈ అధ్యాయం భక్తి శ్రద్ధలతో పారాయణ చేసిన వారికి అమ్మవారి అపార కరుణతో పంచభూతములను జయించే శక్తి అనగా మనలోని ఇంద్రియ నిగ్రహము, అనవసరమైన కోర్కెలను జయించటము, ఎన్ని ఏళ్ళు వచ్చినా రజస్వల కాని కన్యలు రజస్వల కావడం, మనలోని శ్రీచక్ర దర్శనం, షట్చక్ర దర్శనం లాంటి అపార జ్ఞానం కలగడం, వసంత ఋతువునందు శరదృతువునందు వచ్చు జబ్బులు ఉపశమించటం, కవిత్వము చిర యశస్సు రావడము, సకల కళలలో ప్రావీణ్యత సాధించడం మొదలైన దివ్య శక్తులు వస్తాయుట. ఈ అధ్యాయం అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న శ్లోకంతో పాటు 8 శ్లోకాలని ఒక అధ్యాయం అంటారుట. దీని ముందు 8 శ్లోకాలు, దీనితోటి 8 శ్లోకాలని
ఒక అధ్యాయం అంటారుట. ఈ అధ్యాయం మొత్తాన్ని భక్తి శ్రద్ధలతో పారాయణం చేసిన వాళ్ళు పంచభూతములు జయించే శక్తి, మనలోని ఇంద్రియ నిగ్రహము అంటే మనలోని మన కోరికల్ని జయించడం అంటే అదుపులో పెట్టుకోగలుగుతాము. మనము రకరకాల వాటి మీద కోరికలు ఉంటాయి. ఇప్పుడు కోరికలు ఉండొచ్చు, కానీ మన పరిధిలో ఉండాలి, మన స్థాయిలో ఉండాలి. అప్పుడు ఆ కోరికలు నెరవేరుతాయి. ఇప్పుడు ఎదురుగా ఏదో పెద్ద మేడ చూస్తాము, 5 అంతస్తుల మేడ చూస్తాము. ఆ 5 అంతస్తుల మేడ కావాలి అంటే మన స్తోమత ఉండాలి కదా. మనకి ఉండడానికి మనకి ఇల్లు కావాలి. అది కోరుకోవడం అనేది సహజమైన కోరిక. ఆ 5 అంతస్తుల మేడ కావాలి అని కోరుకోవడం అసహజమైన కోరిక అన్నమాట. ఇలాంటి కోరికలను అదుపులో పెట్టుకోగల శక్తి వస్తుందట. మనము ఎంత మటుకు మనకి ఎంత కావాలి, మనం ఎంతలో ఉండాలి అనే నిగ్రహ శక్తి మనం పొందగలుగుతాం. అలాంటి మనస్తత్వం వచ్చినప్పుడు మనము అందరిలో కూడా గౌరవాన్ని పొందగలుగుతాము. మనలో ఈర్ష్య ద్వేషాలు కూడా ఉండవు. అప్పుడు ఎదుట వస్తువుని చూసి కానీ, ఎదుట వారిని చూసి కానీ మనకి ఈర్ష్య ద్వేషాలు ఏమి ఉండవు. ఎన్ని ఏళ్ళు వచ్చినా రజస్వల కాని కన్యలు కూడా రజస్వలు అవుతారుట దీని వలన. వసంత ఋతువు, శరదృతువు అంటే ఇవన్నీ చల్లటి రోజులు కదా. వచ్చు జబ్బులు కూడా తగ్గుతాయట దీన్ని పారాయణం చేసినందువలన. కవిత్వము, శిరయశస్సు రావడము, సకల కళలలో ప్రావీణ్యత. కవిత్వము కావాలని కోరుకున్న వాళ్ళకి కవిత్వము, సకల కళలలో ప్రావీణ్యత, అన్నిటిలో ప్రావీణ్యతను కూడా పొందగలగరట. అయితే ఒకరోజు ఒక నెల పారాయణం చేసి నాకు ఏమీ లభించలేదు అని అనుకోకూడదట. ఒక నెల చేసి ఇప్పుడు ఒకటేదన్నా అనుకొని 41 రోజు పారాయణం చేసి మన కోరిక తీరాలి అనుకుంటుంటాము. అలా అనేది ఒక వ్యాపార పూజ లాభాశక్తి అవుతుందట. ఒక వ్యాపారం చేసినట్టే భగవంతుడితోటి, అమ్మవారితోటి. నాకు ఈ కోరిక కావాలి, నేను ఇది పారాయణం చేస్తున్నాను కాబట్టి నాకు ఈ కోరిక నెరవేర్చు, నేను నిన్ను పూజించాను కాబట్టి నాకు ఈ కోరిక నెరవేర్చు. అది ఒక వ్యాపారం లాంటిదని చెప్తున్నారు మన గురువు గారు. నిష్కపటంగాని నిస్వార్థంగా పారాయణ చేయగలిగిన వారికి సర్వశక్తులు, కళలు అమ్మవారి అపార కరుణతో వెన్నంటే వస్తాయి. కావలసింది భక్తిలో చిత్తశుద్ధి, అది లేని పారాయణం వృధా. మనము ఇప్పుడు మనం ఒకసారి చెప్పుకున్నాము, అన్ని ఆభరణాలకి కావాల్సిన ముడి పదార్థం బంగారం అనేది కోరుకుంటే మనం ఏది కావాలంటే దానిని మనం పొందగలుగుతాము. ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువుని చేసుకోగలుగుతాం. ఆ బంగారం అనేటువంటి వారు ఎవరు? భగవంతుడు, ఆ శక్తి, ఆ అమ్మవారి ఆదిశక్తి. ఆ అమ్మవారిని పాదాలు శరణవేడి కోరుకుంటే మనకు ఎప్పుడు ఏది కావాలో అది లభిస్తుంది. వ్యాపార సరళిలో చూడకుండా నేను ఈ పూజ చేశాను, ఈ కోరిక తీర్చు, నేను ఈ పారాయణం చేశాను, నాకు ఈ కోరిక తీర్చు అనే భావనతో కాకుండా నాకు ఏది కావాలో అది ప్రసాదిస్తుంది. మనకి ఎప్పుడు ఏది కావాలో అప్పుడు లభిస్తుంది. మనం ఒక కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది. ఆ తర్వాత ఇంకో కోరిక మన మనసులో ఉద్భవిస్తూనే ఉంటుంది. కానీ మనకి ఎప్పుడు ఏది కావాలో ఆ తల్లి మనకు అందిస్తుంది. ఒక కష్టమైన సుఖమైన ఆ తల్లి ప్రసాదించింది, ఆ భగవంతుడు ప్రసాదించింది. ఆ కష్టంలో కూడా సుఖాన్ని ఎత్తుక్కోమంటున్నారు. ఆ కష్టం ఎందుకు వచ్చింది? మన కర్మానుసారం వచ్చింది. ఆ కర్మలు పోవాలి అంటే, ఆ కర్మలు ఈ జన్మలోనే తీర్చుకోవాలి అంటే ఆ కష్టాన్ని మనం అనుభవించాలి. ఆ కష్టాన్ని బాబా చెప్తారు, ఒక కష్టం వచ్చింది, ఆ కష్టాన్ని నాకు తీర్చమని అడిగితే నీకు ఇప్పుడు తీర్చగలను నేను, మరుసటి జన్మలో కూడా నువ్వు ఈ కష్టాన్ని అనుభవించాలి, ఇంకో జన్మ తీసుకొని ఈ కష్టాన్ని అనుభవించాలి. నువ్వు ఈ కష్టాన్ని ఈ జన్మలోనే నీ కర్మని తొలగించుకుంటావా, మళ్ళా మా జన్మ తీసుకొని మళ్ళా కర్మని అనుభవిస్తావా?
అనని చెప్తారు బాబా. అలాంటిదే అన్నమాట. మనము కష్టము వచ్చినప్పుడు కష్టాన్ని ఆనందంగా స్వీకరించగలిగితే, ఆ స్థాయికి మన మనసు ఎదిగితే, ఆ కష్టం మన ముందు కష్టంగా అనిపించదు. ప్రతి ఒక్కరము మన జీవితాల్లో ఎన్నో కష్ట సుఖాల్ని ఎదుర్కొని వచ్చిన వాళ్ళమే. అందరము అనుభవించిన వాళ్ళమే. కొందరేమైనా వడ్డించిన విస్తర్లాగా ఉంటుందేమో, అది పూర్వజన్మ సుకృతం. చాలామంది చాలా మందిమి కష్టాలన్నీ ఓర్చుకొని సుఖాన్ని మనకి రోజులు మంచి రోజులు ఉన్నాయి అనే భావనతో మనం కష్టాన్ని సుఖంగా భావించి ఎదుర్కొంటూ ముందుకు వచ్చాము. అలాగే ఆ భావనతోనే ఆ తల్లి మనకు ఎప్పుడు ఏది కావాలో అందించమనే భావనతో మనము అమ్మవారిని వేడుకుంటే మనకు ఎప్పుడు ఏది కావాలో దాన్ని మనం పొందగలుగుతాము. ఓకే అమ్మా, ఈ శ్లోకం యొక్క భావన ఇంతే చెప్పారు మనకి. 20వ శ్లోకం అమ్మా. ఇంకా 20వ శ్లోకంలోకి వెళ్దాం. ఎవరు పలుకుతారు? మానస, పద్మజ, ఇది వీళ్ళిద్దరు వచ్చేసారు. ఎవరు పలుకుతారు? ముందుకు రండి. సునీత ఉందా? లావణ్య ఉన్నానా ఆంటీ? ఈ శ్లోకం పలుకమ్మా. అలాగే ఆంటీ. 20వ శ్లోకం. కిరంతి మంగేభ్యః కిరంతి మంగేభ్యః కామాత్ర కిరణని కురుంబామృతరసం కిరణని కురుంబామృతరసం కిరంతి మంగేభ్యః కిరంతి మంగేభ్యః. అమ్మ, అక్కడ మంగేని పలకలేకపోతే అర్థం మర్చిపోతాం అనుకుంటే 0 పెట్టి గే పెట్టుకోండి. కామ మంగేభ్యః విసర్గం ఉంది కాబట్టి హా అని అక్కడ కామ పెట్టుకోవాలి. విసర్గం ఉన్న చాట హా హీ హూ అని వస్తుంటుంది. ముందు అక్షరాన్ని బట్టి హా హీలు మారుతుంటాయి అన్నమాట. కిరంతి మంగేభ్యః కిరంతి మంగేభ్యః కిరణని కురుంబామృతరసం కిరణని కురుంబామృతరసం కిరంతి మంగేభ్యః కిరణని కురుంబామృతరసం కిరంతి మంగేభ్యః కిరణని కురుంబామృతరసం. ఒకే లైన్ లో ఉంది, గమనించారా? కిరణని కురుంబామృతరసం కిరణని కురుంబామృతరసం హృది త్వామాధత్తే కామ హృది త్వామాధత్తే. కామ అమ్మ అక్కడ. హృది త్వామాధత్తే హృది త్వామాధత్తే హిమకరశిలామూర్తిమివయః హిమకరశిలామూర్తిమివయః. హృది త్వాం కిరంతి మంగేభ్యః కిరణని కురుంబామృతరసం హృది త్వామాధత్తే హిమకరశిలామూర్తిమివయః. కిరంతి మంగేభ్యః కిరణని కురుంబామృతరసం హృది త్వామాధత్తే హిమకరశిలామూర్తిమివయః. ససర్పాణాం దర్పం ససర్పాణాం దర్పం. అక్కడ కామమ్మ. ససర్పాణాం దర్పం ససర్పాణాం దర్పం
శమయతి శకుంతాధిప ఇవ శమయతి శకుంతాధిప ఇవ ససర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ ససర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ జ్వరవాం దృష్ట్యా జ్వరప్లుష్ట్యాం దృష్ట్యా జ్వరప్లుష్టాం దృష్ట్యా జ్వరప్లుష్టాం దృష్ట్యా సుఖయతి సుధాధారశిరయా సుఖయతి సుధాధారశిరయా జ్వరప్లుష్టాం దృష్ట్యా అక్కడ కామా అమ్మ జ్వరప్లుష్టాం దృష్ట్యా జ్వరప్లుష్టాం దృష్ట్యా సుఖయతి సుధాధార శిరయా సుఖయతి సుధాధారశిరయా డౌన్ ఇక్కడ డౌన్ చేసేయాలి. ఇక ఎప్పుడైతే డౌన్ చేస్తామో తర్వాత శ్లోకం ఆ డౌన్ నుంచి వస్తుంది. తిల్లి ఆ ఎక్కడ ఆ స్థాయి నుంచి తర్వాత శ్లోకం వస్తుంది. కిరంతి మంగేభ్యః కిరణ నికురుంబామృతరసం. చదవమంటారా అండి? చదువు. కిరంతి మంగేభ్యః కిరణ నికురుంబామృతరసం హృది త్వామాధత్తే హిమకరశిలామూర్తిమివయః. హృది త్వామాధత్తే హిమకరశిలామూర్తిమివయః. ససర్పాణాం దర్పం శమయతి కుంతాధిప ఇవ. ససర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ. జ్వరప్లుష్టాం దృష్ట్యా సుఖయతి సుధాధార శిరయా. జ్వరప్లుష్టాం దృష్ట్యా సుఖయతి సుధాధారశిరయా. ఇది మొత్తం నేను చదువుతాను, నువ్వు తర్వాత మొత్తం నువ్వు పాడమ్మా. కిరంతి మంగేభ్యః కిరణ నికురుంబామృతరసం హృది త్వామాధత్తే హిమకరశిలామూర్తిమివయః. ససర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ. జ్వరప్లుష్టాం దృష్ట్యా సుఖయతి సుధాధార శిరయా. కిరంతి కిరంతి మంగేభ్యః కిరణ నికురుంబామృతరసం హృది త్వామాధత్తే హిమకరశిలామూర్తిమివయః. ససర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ. జ్వరప్లుష్టాం దృష్ట్యా సుఖయతి సుధాధారశిరయా. ఇంకొకసారి శ్లోకం. కిరంతి మంగేభ్యః కిరణ నికురుంబామృతరసం హృది త్వామాధత్తే హిమకరశిలామూర్తిమివయః. ససర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ.
జ్వరప్లుష్టాం దృష్ట్యా సుఖయతి సుధాధారశిరయా. వెరీ గుడ్. ఓకే, థ్యాంక్స్. ఈ శ్లోకం యొక్క వివరణ ఏంటంటే, ఈ శ్లోకంలో శంకర భగవత్పాదుల వారు అమ్మవారి ఉపాసకులకు వచ్చే మహిమలను గురించి చెప్తున్నారు. ఉపాసకులు ఇప్పుడు మన మామూలుగా అమ్మవారిని పూజిస్తుంటాం, మనల్ని సాధకులు అంటారు. మనం సాధకులం. ఉపాసించేవాళ్ళు అంటే అదే అమ్మవారి గురించి సాధన చేసి కుండలిని శక్తిని జాగరణ చేసుకొని షట్చక్రాల ద్వారా అమ్మవారిని, ఈ షట్చక్రాలను జయించి అమ్మవారిని దర్శన భాగ్యాన్ని పొంది ఆ ఉపాసన, దానిని ఉపాసన అంటారు. ఆ పొందడాన్ని ఉపాసన. అలా చేసిన వారికి వచ్చే మహిమలు వస్తాయట. ఆ సాధనతో ఎన్నో మహిమలని పొందిన వారి గురించి చెప్తున్నారు ఈ శ్లోకంలో. జగన్మాత కరుణతో ఉపాసకులకు కొన్ని దివ్య శక్తులు వస్తాయి. అవి స్వార్థానికి కానీ పరోపకారం కోసం ఉపయోగించే ఉపాసకులకు అవి జీవితం అంతా పనిచేస్తాయి. స్వార్థానికి కాకుండా పరోపకారానికి ఉపయోగించే ఉపాసకులకు జీవితాంతం పనిచేస్తాయట ఆ శక్తులు. స్వార్థానికి ఉపయోగించుకునేవారు కొంతకాలం మాత్రమే పనిచేసి తర్వాత ఇక పని చేయవు. దేవీ భక్తుడైన ఉపాసకుని వద్దకు పాము కరిచిన వారిని తీసుకువెళ్తారు. అంటే వెనకటి రోజుల్లో ఉండేది కదా, మంత్రం పెట్టి మంత్రాలు పెట్టినందువలన ఆ పాము కరిచిన కాటు యొక్క విష ప్రభావం తగ్గడము, అవన్నీ కొన్ని ఊళ్ళల్లో, కొన్ని పల్లెటూళ్ళల్లో ఇప్పటికి కూడా ఉంటది. అది వారికి ఆ శక్తి ఎలా వచ్చింది? ఆ మంత్రాన్ని ఉపాసన చేశారు. ఆ మంత్రాన్ని అభ్యసించి ఆ మంత్రాన్ని సాధన చేసి ఆ మంత్రాన్ని ప్రయోగించినప్పుడు ఆ పాము కాటు యొక్క విష ప్రభావం తగ్గుతుందన్నమాట. తన ఉపాసనా శక్తితో మంత్రం వేయగానే ఆ పాము కరచిన వ్యక్తికి విషం ఎక్కడ తగ్గిపోతుంది, అక్కడ తగ్గిపోతుంది, ఎక్కదు, ఇంకా విషం ఎక్కదు, తగ్గిపోతుంది. తమ హస్త స్పర్శతో వివిధ రకాల మొండి జ్వరాలను ఉపశమింపచేస్తారు కొందరు ఉపాసకులు. ఇది నిజమేనా? మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అని అడుగుతారు కొందరు. ఉపాసకులలో చిత్తశుద్ధి, నిస్వార్థం, పరోపకారం అనేవి ఉన్నప్పుడు ఏదైనా సాధ్యమే. నిస్సందేహంగా సాయిబాబా, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస మొదలైన ఎందరో మహనీయుల వద్ద పాముకాటు, విషజ్వరాలు, కుష్ఠువ్యాధి మొదలైనవి నయమైన సంఘటనలు ఎన్నో జరిగాయని వారి చరిత్రలు చెబుతున్నాయి. వారంతా భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా పొందిన నిర్మహ నిశ్చల భక్తులు. తనకంటూ ఏ కోరికలు కోరనివ్వరు. వారి కరస్పర్శ చల్లని చూపే ఎదుట వారిలోని రుగ్మతలను, గ్రహబాధలను, పాము, తేలు వంటి విషాన్ని కూడా హరింపజేస్తుంది. స్వయంగా అమ్మవారే తన హరింపచేస్తుంది. అర్థమైందిగా? ఆ సాధన చేసిన వాళ్ళు కూడా స్వార్థంతో రకరకాల వాటికి ఉపయోగించకూడదు. నిస్వార్థంగా దానిని, ఆ మంత్రాన్ని ఉపయోగిస్తే ఆ పనికి దానికి ఫలితం ఉంటుంది. నిస్వార్థంగా చేసిన వాళ్ళకు అలాంటి వాళ్ళల్లో ఎవరెవరిని చెప్పారంటే బాబా గారు, రామకృష్ణ క్షీరసాగర చిత్తశుద్ధి, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, సాయిబాబా, వీరందరూ వారి జీవిత చరిత్రలు అందరూ, అంటే రమణ మహర్షి చరిత్ర అందరికీ తెలుసో లేదో కానీ బాబా చరిత్ర అందరూ పఠించిన వాళ్ళే, అందరికీ ఆ విషయాలు తెలుసు. బాబా తన శక్తితోటి దేనికోసం వచ్చినా ఆ బాధని తొలగించేవారు. ఆయన చరిత్ర చదువుకున్న వాళ్ళకి ఖచ్చితంగా వాటి గురించి తెలుస్తాయి.
నిర్మోహ నిశ్చల భక్తులట. తమకంటూ ఏమి కోరికలు ఉండవట. వారిలోనే వారి స్పర్శ తగిలినా చాలుట. ఎదుట వారి రుగ్మతలను గ్రహబాధలు అన్నీ తొలగిపోతాయట. ఇలాంటి వారిని బాబా చరిత్రలో మనం ఇలాంటివన్నీ చదువుకున్నాము, తెలుసుకున్నాము. అలాగే ఆ తల్లి ఇంకోటి ఉదాహరణ ఏం చెప్తున్నారంటే, తన పతి అయిన ఈశ్వరుడు సర్వ దేవదానవ మానవులు భయపడి పారిపోతుండగా క్షీరసాగర మదనం వేళ ముందు విషం వస్తుంది కదా, ఆ విషాన్ని చూసి దేవదానవులు అందరూ పరిగెడతారు, పారిపోతానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు వెలువడిన వాసుకి నోటి నుండి వెలువడిన విషాగ్ని కీలలు దావాగ్నిలా చెలరేగి సర్వ లోకాలను ఆక్రమించుకుంటుండగా దానిని ఒక నేరేడు పండులా ముద్ద చేసి తాను ఆ దేవదానవ మానవులందరినీ రక్షించటానికి ఆ గోళాన్ని మృంగుతానని చెప్పగా మృంగమని ఆ సర్వమంగళ అనుమతి ఇచ్చింది. తన భర్త మరణిస్తాడేమోనని భయం ఆమెలో ఇసుమంత కూడా కలగలేదు. కారణం శ్రీ విద్యా స్వరూపిణి అయిన తాను భర్త శరీరంలో సగమై ఉన్నది. ఈ విద్యాన వాక్షర మంత్రాన్ని నిరంతరం జపించే ఈశ్వరుడు ఆ మంత్ర మహిమ వలన విషాన్ని జీర్ణించుకోగలడని దృఢ విశ్వాసం అలాగే జరిగింది. ఈ సంగతి అందరికీ తెలిసే ఉంటది. క్షీరసాగర మదనంలో సర్పం వచ్చి దాని నుంచి విషం బయటకి వస్తుంటే దైవదానవులు అందరూ పారిపోతుంటే అప్పుడు ఈశ్వరుడు తన కంఠంలో మింగి గోళంలాగా చేసుకొని తన కంఠంలో మింగుతానని ఆ దేవికి చెప్పగానే అలాగే చేయమని ఆజ్ఞనిచ్చిందట. ఆ ఆజ్ఞ దేని వల్ల ఇచ్చింది? తన భర్త మరణిస్తాడని లేదు. ఎందుకంటే పరమేశ్వరుడిలో అర్ధభాగం ఆ తల్లి. ఆయన ఎప్పుడూ సాధన చేసేది ఈ తల్లి మంత్రాన్ని, విద్యాస్వరూపిణి అయిన తనని మంత్రాన్ని అభ్యసిస్తూనే ఉంటారు. కాబట్టి మంత్రాన్ని నిరంతరం జపించే ఈశ్వరుడు ఆ మంత్ర మహిమ వలన విషాన్ని జీర్ణించుకోగలడనే దృఢ విశ్వాసంతో ఆ విషాన్ని కూడా మింగటానికి ఆజ్ఞనిచ్చింది ఆ తల్లి. ఈశ్వరులో సగభాగమైన నేనున్నాను, ఆ శక్తిని ఆ ఈశ్వరుడు ఎప్పుడు జపిస్తూనే ఉంటారు. కాబట్టి అంత శక్తి ఆయనలో ఉన్నది, దాని వలన చెడు జరగదు అని తన ఈ భర్త అయిన పరమేశ్వరుడికి ఆజ్ఞనిచ్చింది ఆ తల్లి. అంత శక్తి రావాలంటే అంత సాధన ఉండాలి. సామాన్య మానవులకి అంత సాధన, అంత ఉపాసనా శక్తి ఉన్నవారే దేనినైనా పొందగలుగుతారు. వారి కరస్పర్శ వలన, వారి నోటి వాక్కు వలన కూడా జరుగుతాయమ్మా. బాబా గారు కూడా ఇది కావాలి అని వస్తే జరుగుతుందనో ఖచ్చితంగా చెప్తారు. అలాంటిది అది ఖచ్చితంగా జరుగుతాయి. వారు అంత ఇది నిస్వార్థంతో ఉండేవారు కాబట్టి, స్వార్థపరులు కాబట్టి వారి వాక్శుద్ధి ఉంటుంది, వారి కరస్పర్శ జరుగుతుంది. ఇలాంటివి మనకి ఉదాహరణగా చెప్పి ఆ ఈశ్వరుడి విషాన్ని మింగిన దాన్ని ఉదాహరణగా చెప్పి తల్లి ఉపాసనా శక్తిని మనకి తెలియజేశారు. తల్లి ఉపాసన మంత్రాన్ని ఉపాసించే వాళ్ళ శక్తి ఎలా ఉంటుందో మనకి ఈ శ్లోకంలో తెలియజేశారు మనకి. ఇక ఉపాసకుల ఉపాసనా శక్తి మహిమ కూడా సాధారణమైనది కాదు. గురువు పట్ల, దైవం పట్ల వారికి గల దృఢ విశ్వాసం, భక్తి వారికి అరిష్టాన్నైనా ఎదుర్కొనగల శక్తి ఇస్తాయి. గురువు దగ్గర ఉపాసన పొందుతారు కదా, మంత్రోపదేశాన్ని పొందుతారు కదా. ఆ గురువుని నమ్మిన వారికి, ఆ దైవశక్తిని, దైవం పట్ల దృఢ విశ్వాసం ఉన్న వారికి ఏ అరిష్టాన్నైనా ఎదుర్కోగల శక్తి ఇస్తాయట. ఆ శక్తి ఇవ్వడం అంటే ఏదో ఎదుర్కొని వాళ్ళని జయించటం కాదు. మన మనస్సు వాటన్నిటిని జయించగల శక్తి మన మనసుకి లభిస్తుంది. మన కష్టమే, మన బాధే.
మనం దాన్ని ఎదుర్కోవాల్సిందే, దాన్ని ఆ బాధను మనం అనుభవించాల్సిందే. కానీ మనకి మనోనిగ్రహ శక్తి వస్తుంది. ఆ ఎదుటగా కనపడే బాధ అనిపించకుండా మనకు మనసు నిగ్రహ శక్తి వస్తుంది. అది ఎప్పుడైతే నిగ్రహంతో అనుభవించామో మనం మన కర్మల్ని జయించగలిగి మన కర్మని మనమే అనుభవించాము. ఆ కర్మని ఆనందంతో స్వీకరించగలుగుతారుట. మన కర్మల్ని ఆనందంతో స్వీకరించుతారుట. దీనికి ఒక పెద్ద కథ ఉందమ్మా. టైం ఉందా? వింటారా? చెప్పండి. టైం పర్వాలేదుగా, మనం ఏం చెప్పుకోకుండా ఇదే ఉందాం. పర్వాలేదు, చెప్పు. వారి ఉపాసన వలన ఒక వల్క్యుడు అనే యువకుడు, అతడి గురుభక్తి అనన్య సామాన్యము. ఆ దేశపు రాజుగారికి ఒకసారి చాలా జబ్బు చేసింది. ఎందరు రాజవైద్యులు చికిత్స చేసిన రాజుగారి జబ్బు నయం కాకపోగా వ్యాధి ముదిరి రాజుగారు సన్నగా బక్కచిక్కిపోయి ఎముకల గూడులా మారిపోతున్నారు. చివరగా వైద్యుల వలన వ్యాధి ఉపశమించరాదని ఎవరైనా మహా ఉపాసకుడైన పరమ గురువు వల్ల వారి ఉపాసన బలం వలన వ్యాధి తగ్గవలసిందే తప్ప మరో మార్గం లేదని నిర్ణయించుకున్నారు రాజవైద్యులు. ఒక యజ్ఞవల్క్యుడు అనే యువకుడు ఉన్నాడుట. ఆయన ఉన్న రాజ్యంలో రాజుగారికి వ్యాధి వచ్చిందట. అది ఎంత రాజవైద్యుల ద్వారా ఎంత చేసినా కూడా, ఎంత వైద్యం చేసినా తగ్గలేదుట. రాజుగారు బక్క చిక్కిపోయి మారిపోతూ ఇదైపోతున్నారే, చిక్కిపోయి ఎముకల గూడులా మారిపోతున్నారే గాని ఆయన వ్యాధి ముదిరిపోతుందే గాని ఆయనకి సరైన వైద్యం మాత్రం దొరకలేదుట. అప్పుడు రాజవైద్యులందరూ మనసులో నిర్ణయించుకున్నారట, ఎవరైనా ఉపాసనా శక్తి గల వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి వలనే ఈ రాజుగారికి వ్యాధి ఉపశమనం కలుగుతుంది అని అనుకొని వారి రాజ్యంలో ఉంటున్న యజ్ఞవల్కుని గురువు గారి వద్దకు దూతను పంపారు. వారి రాజ్యంలో ఉంటున్న యాజ్ఞవల్క్యుని గురువు గారి వద్దకు దూతను పంపారుట. యాజ్ఞవల్కుని గురువు గారి వద్దకు భటులుని పంపారు. గురువు గారు వచ్చి రాజును పరీక్షించి తాను రోజు దేవి ఉపాసన చేసిన తరువాత ఆ అమ్మవారి పవిత్ర పాదతీర్థం తన శిష్యుని చేత పంపుతానని, అది భక్తితో త్రాగితే 40 రోజులలో వ్యాధి నయమవుతుందని ఆశ్రమానికి వెళ్తానని చెప్పారు. నయమవుతుందని చెప్పి ఆశ్రమానికి వెళ్ళిపోయారట. యాజ్ఞవల్క్యుని గురువు గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే అప్పుడు ఆ గురువు గారు భటులు రాజుగారి పరిస్థితి వివరించితే ఆ గురువు గారు చెప్పారుట, నేను దేవి ఉపాసన చేసి ప్రతిరోజు ఆ తీర్థాన్ని రాజుగారికి పంపిస్తాను. ఆ తీర్థాన్ని స్వీకరించితే చాలు, 41 రోజుల్లో ఆయన వ్యాధి నయమవుతుందని చెప్పారుట. రోజు గురువుగారు జపధ్యానాదుల తర్వాత అమ్మవారి నిషాఢ సోపచారాలకు నైవేద్యం పెట్టి ఆ తల్లి పాదజలాన్ని ఒక చిన్న పాత్రలో పోసి మూత పెట్టి శిష్యుని చేత రాజుగారికి పంపించేవారుట. రోజు తన శిష్యుని చేత ఆ జలాన్ని పంపించేవారు. రాజుగారు కూడా సేవించారట. ఇలా 1 నెల రోజులు జరిగిపోయిందట. గురువు గారు అత్యవసరంగా గ్రామాంతరం వెళ్ళవలసి వచ్చి తన శిష్యులందరిలో చిన్నవాడైన యాజ్ఞవల్కుని పిలిచి, నాయన, నా వలనే నీవు రోజు భక్తి శ్రద్ధలతో దేవుని ఉపాసించి రాజుగారి తీర్థం తీసుకొని వెళ్ళి ఇస్తుండు అని ఆజ్ఞాపించారుట. తన శిష్యులలో చిన్నవాడైన యాజ్ఞవల్కుని పిలిచి ఆయన బయటకు గ్రామం దాటి వెళ్ళవలసి వచ్చిందట ఏదో పని మీద. నువ్వు ఈ 10 రోజులు, 1 నెల రోజులు ఆయనే ఇచ్చారు. ఈ 10 రోజులు కూడా రోజు నువ్వు ఉపాసన చేసి, దేవి ఉపాసన చేసి ఆ మంత్ర జలాన్ని తీసుకొని రాజుగారికి తీసుకెళ్ళి ఇవ్వు తీర్థాన్ని అని చెప్పారుట. యాజ్ఞవల్క్యుడు అపార గురుభక్తి దైవభక్తి కలవాడు, కానీ కర్మకాండాల మీద ఎక్కువ గురి లేనివాడు. అందరు శిష్యుల్లాగా బోడిగుండు పిలకగాక జుట్టు జులపాలు ఉంచుకున్నాడు. ఇప్పుడు శిష్యులందరూ బోడిగుండు పిలకేగా ఉంటది. దాన్ని ఏమంటారు, గురుకులాల్లో అభ్యసించే వాళ్ళకి బోడిగుండు పిలకే పెట్టుంటారు. అలా కాకుండాట ఈ యాజ్ఞవల్క్యుడు మాత్రం జులపాలు జుట్టు పెంచుకొని ఉన్నాడు. గురువు గారు కూడా అతడిని నిష్కల్షమైన
నిష్కల్మష భక్తి ప్రపత్తులు శక్తి ఎరుగని వాడవడం వల్ల తలగుండు గీయించుకోమని పిలక పెట్టుకోమని కూడా చెప్పలేదుట. అతని సాధనా శక్తి ఆయన గ్రహించి గురువు గారు పిలక పెట్టుకొని గుండు గీయించుకోమని కూడా చెప్పలేదుట. గురువు గారు చెప్పిన ప్రకారం నిష్టగా ధ్యానం చేసి అమ్మవారి పాదతీర్థాన్ని రాజుగారి వద్దకు తీసుకెళ్ళాడు. రాజుగారు పరివారంతో చాలా మంది యాజ్ఞవల్క్యుని వేషం చూసి హేళన చేశారుట. ఆ జులపాలు జుట్టు ఉండేటప్పటికి భటులందరూ హేళన చేశారుట. ఆయన తీసుకొని వెళ్తే లెక్క పెట్టుకోకుండా లోపలికి వెళ్ళాడు. వారు అందరూ ఎలా హేళన చేస్తున్నా మనసులో పెట్టుకోకుండా రాజుగారి చెంతకు వెళ్ళారు. చెయ్యపై ఉన్న మహారాజు చెంతకు వెళ్ళారు. గురువుగారి ఆజ్ఞ ప్రకారం అమ్మవారి తీర్థం మీకోసం తెచ్చాను, మీరు మంచం మీద లేచి కూర్చొని స్వీకరించండి అని రాజుగారికి అందించారట. రాజుగారు హేళనగా నవ్వి, నీ జుట్టు జులపాలు నీ వాలకం చూస్తుంటే నీవా గురువుగారి శిష్యుడవేనా అనే అనుమానం కలుగుతోంది. పైగా నువ్వు నిజంగా ఉపాసన చేయగలవా అని కూడా అనుమానంగా ఉంది. నువ్వు తెచ్చిన ఈ తీర్థం నేను తాగను. మీ గురువుగారు తిరిగి వచ్చిన తరువాతే మరలా తీర్థం ఉచితంగా సేవిస్తాను, వెళ్ళు అన్నాడు తిరస్కారంతో. యాజ్ఞవల్క్యుడు చాలాసేపు తన గురుభక్తి గురించి తాను నిర్మలంగా ఉపాసన చేసే శిష్యుణ్ణని చెప్పి చూశాడు. గురువాజ్ఞగా తీర్థం తెచ్చానని చెప్పాడు. అయినా రాజు వినలేదు. ఈ యాజ్ఞవల్క్యుడి వాలకం చూసి రాజుగారు, నువ్వు నిజంగా గురు శిష్యుడివేనా? నేను నీ తీర్థం తీసుకోను, నీ గురువు గారు వచ్చిన తరువాతనే నేను తీర్థాన్ని సేవించుతాను, వెళ్ళిపోమ్మని అన్నాడుట. అప్పుడు తన గురువు గారి తను అభ్యసించే దాని గురించి, తన అభ్యాసన శక్తిని, తన ఆరాధన ఉపాసనా శక్తిని మొత్తం వివరించినా కూడా ఆ రాజుగారు వినలేదుట. మరి ఇచ్చిన తీర్థం మీకోసం నిర్దేశించబడినది. ఈనాటి తీర్థ సేవనంతో మీ ఆరోగ్యం ఒక్కసారిగా కుదుట పడాలని సంకల్పించి మరీ తెచ్చిన పవిత్ర తీర్థం ఇది, వెనక్కి తీసుకుపోరాదు, ఏం చేయమంటారు అన్నాడుట. మీ ఆరోగ్యం కోసమే నేను ఈ తీర్థాన్ని తెచ్చాను, నేను ఇది వెనక్కి తీసుకొని వెళ్ళకూడదు, దీన్ని ఏం చేయమంటారు అంటే అప్పుడు రాజుగారంట తిరస్కార భావంతో దారు ప్రతిమ, ఒక కొయ్య బొమ్మ అక్కడ ఉన్నదట, దాని నోట్లో పోసిపో అని చెప్పారుట. మంచిది అంటూ యజ్ఞవాల్కుడు ఆ మంత్రోచ్చారణతో తన చేతిలోని తీర్థాన్ని నిలువెత్తు దారు ప్రతిమని నోటిలో కొంత పోసి కొంత శిరస్సుపై చిలకరించి అంతఃపురం వదిలి వెళ్ళిపోయాడట. ఆ రాజుగారు చెప్పినట్టుగానే ఆ కొయ్య బొమ్మలో నోట్లో కొంత పోసి ఆ కొయ్య బొమ్మ పైన కొంత చిలకరించి తను ఆశ్రమానికి తిరిగి వచ్చారుట. రాజుగారి దురదృష్టానికి లోపల బాధపడ్డాడుట. ఈ రాజుగారికి ఆయనకి వ్యాధి తగ్గడం లభించటం లేదని చాలా బాధపడ్డాడుట. అప్పుడు వచ్చి తను గురువు గారు వచ్చారట. వచ్చిన తర్వాత రాజుగారికి తనకి మధ్య జరిగిన సంభాషణ అంతా గురువు గారితో చెప్పడం జరుగుతుంది. చెప్తే అప్పుడు గురువు గారు, నీవెందుకయ్యా రోషపడ్డావు? నీకు నేర్పిన విద్య అంతా ఏమైంది? శాంతం క్షమ మర్చిపోయావా? నీవు నా అంతటి గొప్ప ఉపాసకుడు అని నాకు తెలుసు. ఆ పవిత్ర తీర్థం వెనుకకి తీసుకురాలేకపోయావా? నా విద్య అంతా నీ పట్ల వృధా అయిపోయింది అని బాధపడ్డారట. నువ్వు ఎందుకని రోషపడి ఆ బొమ్మలో కొయ్య బొమ్మలో పోసొచ్చావు? నీకు ప్రసాదించిన మంత్రశక్తి అంతా వృధా అయిపోయింది అని, నీలో శాంతము అంతా ఏమైపోయింది అని చెప్పి బాధపడ్డాడుట గురువు గారు. గురువర్య, రాజుగారికి నా పట్ల తిరస్కారం కలిగితే నేను చాలా బాధపడేవాణ్ణి. కానీ నా ఉపాసన పట్ల నా గురువు గారి ఆజ్ఞను నేను నెరవేర్చుతుండగా నా గురువాజ్ఞను కూడా నన్ను చేయటం అనే తిరస్కారాన్ని నేను సహించలేకపోయాను. ఆయన అప్పుడు ఆ శిష్యుడు అన్నాడుట, నన్ను ఏదైనా నిందించినా నేను ఊరుకునే గాని నా ఉపాసనా శక్తిని నాకు ప్రసాదించిన గురువు గారిని కూడా అన్నందువలన దానిని నేను భరించలేకపోయాను. అందువలన నేను ఆ దారు ప్రతిమకి పోసేశాను తీర్థంగా. ఆయన పుచ్చుకోలేదు, నేనేం చేయను అని మీ వద్ద పొందిన విద్యను నేను వినయంగా ప్రవర్తించలేదు. మీ పట్ల అయినా మీరు బాధపడుతున్నారు కనుక మీ విద్యను
వమనం చేసేస్తున్నానంటూ యాజ్ఞవల్క్యుడు ఆశ్రమం వెలుపలికి వచ్చి తాను గురువు గారి వద్ద నేర్చిన విద్యను వాంతి చేసేసుకున్నాడుట. అప్ప నేను గురువు గారి ఆజ్ఞను నెరవేరుస్తుండగా గురువు ఆజ్ఞను కూడా నన్ను ఆచరించకుండా చేయటం అనే తిరస్కారాన్ని నేను సహించలేకపోయాను. నేను రాజుగారికి ఇవ్వమన్నారు, మీరు ఆ తీర్థం అతడు పుచ్చుకోలేదు. దారుప్రథమకు పోయమన్నాడు, పోసేశాను. మీ వద్ద పొందిన విద్యకు నేను అవినయంగా ప్రవర్తించలేదు. మీ వద్ద నేను నేర్చుకున్న విద్యకి అవినయంగా, వినయము అవినయము అంటే నేనేమి వ్యతిరేకంగా నేను చేయలేదు. రాజుగారి ఆజ్ఞ ప్రకారమే మీరు చెప్పినట్టు వినయంగా నేను ఆ తీర్థాన్ని రాజుగారి వద్దకు తీసుకెళ్ళాను. ఆ రాజుగారు చెప్పిన దాన్ని బట్టి నేను దారుప్రతిమలో పోసేశాను. మీరు బాధపడుతున్నారు కాబట్టి మీ విద్య మీ 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 పట్ల నేను అవినయంగా ప్రవర్తించాను అని బాధపడుతున్నారు కాబట్టి మీ విద్యను నేను వమనం చేస్తున్నాను అని వాంతి చేసేసుకున్నాడట ఆ శిష్యుడు. ఆ వాంతి చేసుకున్నందువల్ల ఆ విద్య అంతా పోతుంది కామోరు. మరి మనకి ఈ విషయాలు మనకంత అభ్యాసం చేయని వాళ్ళం, మనకి తెలియదు. ఆ విద్యను వాంతి చేసుకున్నందువల్ల అక్కడ ఉన్న తిత్తిరి పక్షులు అవన్నీ తిన్నాయట. వాటిలో అద్భుత జ్ఞానం వచ్చి యాజ్ఞవల్క్యునికి గురువు గారు బోధించిన శాస్త్రం అంతా స్పష్టంగా అప్పచెప్పి తిత్తిరి పక్షులు పలికిన శాస్త్రం గనుక దానికి తైత్తిరీయోపనిషత్తు అని పేరు వచ్చిందట. ఆ వాంతి చేసిన దానిని తిత్తిరి పక్షులు అనే పక్షులు తిన్నాయి. వాటికి జ్ఞానబోధ అయ్యి గురువు గారు బోధించిన శాస్త్రం అంతా స్పష్టంగా అప్పచెప్పాయట. ఎంత అద్భుతం! పలికిన శాస్త్రం కనుక దానికి తైత్తిరీయోపనిషత్తు అని పేరు వచ్చిందట. ఆనాటి నుండి గురువు గారు మిగతా శిష్యులు దిగ్భ్రాంతి పొందారట. అప్పుడు ఈ పక్షులు ఆ శాస్త్రాన్ని వల్లించడం అంతా చూసి గురువు గారు మిగతా శిష్యులు దిగ్భ్రాంతి చెంది యాజ్ఞవల్క్యుడు గురువు గారి వద్ద సెలవు దిగ్భ్రాంతి చెందారుట. అక్కడి నుంచి యాజ్ఞవల్క్యుడు బయటకి వచ్చేసాడుట. ఇంకా ఆశ్రమాన్ని వదిలి బయటకు వచ్చేసాడుట. అయితే సూర్య భగవానుని ఏకదీక్షగా ఉపాదించి సూర్యుని ప్రత్యక్షం చేసుకుని కర్మసాక్షి అయిన సూర్యుని అనుగ్రహంతో సూర్యుడే గురువుగా సకల వేదాలు అభ్యసించాడు యాజ్ఞవల్క్యుడు. ఆయన ఆశ్రమంలో నుంచి బయటకు వచ్చి సూర్య భగవానుని ఉపాసించటం అంటే ఇప్పుడు తను అభ్యసించిందంతా వాంతి చేసుకున్న ద్వారా వెళ్ళిపోయింది కదా, మళ్ళా ఏదో ఒక శక్తిని ఉపాసించాలి. సూర్యుడిని గురువుగా స్వీకరించి సూర్య భగవాను ఏకదీక్షగా సూర్య ప్రత్యక్ష దైవంగా కర్మసాక్షిగా సూర్యుని ఉపాసించి సూర్యుని అనుగ్రహంతో సూర్యుడే గురువుగా సకల వేదాలు అభ్యసించి యాజ్ఞవల్క్యుడు, అందుకే సూర్యోపాసనలతో ప్రముఖుడు యాజ్ఞవల్క్యుడు అయ్యాడుట. ఇక్కడ అంతఃపురంలో రాజుగారు యాజ్ఞవల్క్యుని అగౌరవపరిచి చేసి నిద్రపోయారు. 1 గంట తర్వాత నిద్ర లేచి చూడగా రోజు ఆయన మంచం ఎదుటగా పెట్టి ఉండే దారు ప్రతిమ స్థానంలో లేత చిగుళ్లతో పూలతో కాయలతో దోర పిందెలతో వృక్షస్వరూపం ఉన్నదట. గురువుగా ఆ యాజ్ఞవల్క్యుని నిందించి పంపించేశాడు కదా నమ్మకుండా. ఆయన 1 గంట రాజుగారు 1 గంట సేపు పండుకొని లేచేటప్పటికి దారు ప్రతిమ అంటే ఆ కొయ్య బొమ్మ ఉన్న చాట ఒక వృక్షము పువ్వులతో పళ్ళతో ఒక వృక్షం కనపడిందట. కాయలతో పూలతో దోర పిందెలతో వృక్షస్వరూపం ఉందట. భటులను పిలిచి అడిగాడట. వారు కూడా అందరూ దిగ్భ్రాంతి చెందారుట. తమకేదని తెలియదని చెప్పగా సుమారు 50 సంవత్సరాల నుండో అక్కడ ఉండే ఆ దారు ప్రతిమకి చివుళ్ళు మొలచి అంత సజీవమైన వృక్షరూపం సంతరించుకొని ఉన్నదని యాజ్ఞవల్క్యుని తీర్థమహిమ అని అప్పుడు తెలుసుకున్నారట మహారాజు గారు. యాజ్ఞవల్క్యుని తీసుకొచ్చిన తీర్థంలో ఇంత మహిమ ఉన్నది అని తెలుసుకొని రాజుగారికి తన అహంకారం మూర్ఖత్వం అర్థమయ్యి
యాజ్ఞవల్కుని అద్భుత తపోశక్తిని మా ఉపాసన మహిమ బోధపడి ఆ తీర్థమే తాను భక్తిగా తీసుకొని ఉంటే ఈసరికి ఆ దారు ప్రతిమలాగే తన జబ్బు కూడా మాయమై ఉండేది కదా అని భావించి, ఇదంతా నా కర్మానుసారమే, నా బుద్ధి కర్మాను ప్రకారమే బుద్ధి జరిగింది అని భావించి రాజుగారి వద్దకు మరలా వచ్చాడుట. ఏమి లాభం, జరగవలసింది జరిగిపోయింది. గురువు గారు అతడిని మందలించి, యాజ్ఞవల్కుడు ఇక తిరిగి రాడని, తాను కూడా అంతటి మహనీయుడైన శిష్యుడిని కోల్పోయానని చెప్పి మరలా ఔషధం సేవనంగా మరో మండల దీక్ష పంపించి రాజుగారి వ్యాధికి సమాధానపరిచారుట ఆ గురువు గారు. ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యుల వారు పరోక్షంగా గారుడ విద్యను గురించి బోధించారని చెబుతారు పెద్దలు. 6 నెలలు ధ్యాన యోగంలో సిద్ధిని సాధించిన ఉపాసకుడు గరుత్మంతుడితో సమానమవుతాడుట. గరుడ పక్షి ఆకాశంలో అత్యంత ఎత్తుకు ఎగరగలదు. అలాగే దాని చూపు చాలా సునిశితమైనది. అంతటి ఎత్తు నుండి కూడా నేల మీద తల్లి రెక్కల మాటను తిరుగుతుండే చిన్న కోడి పిల్లల్ని కూడా గమనించగలదుట గరుడ పక్షి. మెరుపు వేగంతో వచ్చి తన వాడి గోళ్లతో కోడి పిల్లని పైకి తన్నుకుపోతుంది. పామునైనా అంతే. ఇది పల్లెటూళ్లలో ఈనాడు సర్వసాధారణంగా అందరూ చూసే దృశ్యమే. అలా తెలుసుకొని రాజుగారు మళ్ళా గురువు గారి దగ్గరకు వచ్చేటప్పటికి ఆ గురువు గారు అన్నారట, అంత శక్తి గల శిష్యుణ్ణి కూడా నేను దూరం చేసుకున్నాను. మరలా మీకు తీర్థాన్ని 40 రోజులు పంపిస్తాను. మీరు ఆ తీర్థం తీసుకొని మరలా ఆరోగ్యవంతులవుతారు అని చెప్పి పంపించారట. దీని వలన మనకేం తెలిసిందంటే, ఉపాసనా శక్తి ఉన్నవా, మనము శక్తిని పొందకపోయినా ఎదుట వాళ్ళలో ఉన్న శక్తిని దూషించకూడదు. ఎదుట వారిలో ఉన్నదాన్ని మనం నిందించకూడదు. దాని వలన కూడా మనము నష్టాన్ని పొందుతాము. ఎదుట వారి శక్తిని కూడా మనం నిందించకూడదు. కొంతమంది ఇది మహానుభావుల్ని, గురువుల్ని ఉంటారు, ఆయనలో ఏముందిలే శక్తి అని అంటుంటారు. అలాంటి నిందించకుండా ఉండటం కూడా మనము అలవరుచుకోవాలి. ఉండాలి. ఆ శక్తి ఎలా వచ్చింది? ఆ దేవి ఉపాసన వల్లనే. మంత్రాన్ని ఉపాసించటం వలన ఇంతటి శక్తిని ఆ యాజ్ఞవల్కుడు పొందినందువలన అంత ఆయన ఉపాసనలో ఇంత శక్తి లభించింది. కాబట్టి మనం ఎప్పుడు ఎదుట వారిలో ఏ మహిమ ఉన్నదో, ఎంత శక్తి ఉన్నదో ఎదుట వారిని ఎప్పటికీ మనము తేలికగా మాట్లాడకూడదు. 6 నెలలు మ్యూట్ చేసిలో పెట్టుకో సునీత. వీడియో వచ్చింది. అవునా? వీడియో వచ్చిందమ్మా. గరుడ పక్షి ఎంత ఎత్తుకు ఎగిరినా నేల మీద ఉన్న కోడి పిల్లల రెక్కల మధ్య ఉన్న పిల్లల్ని కూడా పట్టుకోగలదుట గరుడ పక్షి. అంత సునిశితమైన స్వభావం కలదు. అంత శక్తి ఆ గరుడ పక్షిలో ఉందిట. మనకి దీనిని ఆ గరుడ పక్షితో పోల్చారు. అంత శక్తి ఉన్నది అని చెప్తున్నారు. ఇలాంటిది పల్లెటూళ్ళల్లో చూస్తూనే ఉంటాము అని కూడా చెప్తున్నారు. ఇక జ్వరమును శమింపచేయటం అన్నారు. అదేంటో తెలుసుకుందాం. దీని గురించి మనం తెలుసుకున్నది ఏంటంటే, ఎదుట వారిని నిందించకూడదు. ఎదుట వారిలో ఉన్న శక్తిని మనం చులకనగా చూడకూడదు. ప్రతి వ్యక్తిని గౌరవించాలి. ప్రతి వారిని ఉపాసన వల్ల ఎంత శక్తి లభించింది, దేవి ఉపాసన వల్ల ఎంత శక్తిని పొందగలిగారు, దేవిని ధ్యానించడం వలన ఎంత ఉంటుంది. మనము సాధకులమే. దానిని సాధకులుగా ఉండి ఉపాసనలోకి ప్రవేశించే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. మనలో ఎవరున్నారో, ఏ ధ్యాన శక్తితో ఎవరు పొందగలుగుతారో, మన షట్చక్రాలని అధిరోహించి
ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అమ్మవారిని మన సహస్రారంలో అమ్మవారి దర్శనాన్ని పొందగలుగుతారమ్మా. ఈ శ్లోకం వలన మనం తెలుసుకోగలిగిందంటే అపార కరుణ సర్ప విషశాంతి కూడా ఎలా తొలగిపోతుంది. ఎదుట వారి ఒక్కొక్కళ్ళు చూడు మాట్లాడుతుంటే అబ్బా విషం కక్కుతుంది ఆమె మాటల్లో, అంత క్రోధంగా మాట్లాడుతుంది అని అనుకుంటాము. అంటే ఉదాహరణకి మన మానవాళిలో జరిగే సంభాషణ ఇది. అలాంటి శక్తిని కూడా మనం ఎదుర్కోగలిగిన శక్తిని ఈ శ్లోకాన్ని పారాయణం చేసినందువల్ల లభిస్తుందటమ్మా. ఆ దేవి ఉపాసకునికి ఎంత యాజ్ఞవల్క్యుడు ఎంత శక్తిని పొందగలిగాడో అంత శక్తిని దేవిని ఉపాసించినందువలన పొందగలరు అని ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తున్నారు మన గురువు గారమ్మ. ఓకే అమ్మా, చాలా టైం అయిందా? ఎంత అయిందో నాకు తెలియట్లే. 4:30 5:30 అమ్మమ్మ. 5:30 అయిందా? ఓకే. ఈరోజు మాత్రమే నమః అమ్మమ్మ.